హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మదన్ తెలుగు టెక్ బ్లాగ్స్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు మా ఇన్స్టిట్యూట్కి ఐమ్యాక్ ఒకటి పీసీ రిపేర్కి రావడం జరిగింది. సో ఈ ఐమ్యాక్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఒక్కొక్క పార్ట్ తీసుకొని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రూ కూడా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. లేదంటే ఒక స్క్రూ ఒక చోట కూడా సెట్ అవ్వదు. చాలా కేర్ఫుల్గా ఈ ఐమ్యాక్ సిస్టమ్ని అయితే ఓపెన్ చేసి మొత్తం రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ప్రతిదీ యాక్చువల్గా యాపిల్ వాడు ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్తో పాటు ప్రతి స్క్రూ కూడా ఏది ఎక్కడ ఫిట్ చేయాలో ఖచ్చితంగా అక్కడే ఫిట్ చేయాలండి. లేదు అంటే కనుక అది ఖచ్చితంగా సెట్ అవ్వదు. సో వాడు ఇచ్చే మౌల్డ్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ చాలా బాగా ఇస్తాడు. సో మనం చాలా జాగ్రత్తగా దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేసి అంతా ఫిట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా మ్యాక్ సిస్టమ్స్ వచ్చేసరికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయనే చెప్పాలి. ఎందుకు అంటే దానిలో ఏది రిపేర్ చేయాలన్నా పైన ఉన్నటువంటి స్క్రీన్ని చాలా జాగ్రత్తగా తీసి మనం బోర్డు కానీ లేకపోతే కాంపోనెంట్స్ మార్చడం కానీ ఏమన్నా చేయాలన్నా సరే పైన ఉన్న స్క్రీన్ అయితే తీయాల్సి వస్తుంది. అలాగే స్క్రూస్ కూడా చాలా కొంచెం ఈజీగా అయితే రావండి, చాలా టైట్గా ఉంటాయి. సరైన టూల్స్ కనుక లేకపోతే అసలు స్క్రూ తీయడం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి మ్యాక్ సిస్టమ్స్ వచ్చేసరికి ఆ డిస్ప్లే తీసి చేస్తాం. డిస్ప్లే తీసే క్రమంలో ఏదన్నా కనుక జరిగితే అది ఎలా ఉంటుందంటే ఆ డిస్ప్లే యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువగా ఉండడంతో పాటు అవి మనకి దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. సో అవి జాగ్రత్తగా తీసి ముందు అసలు ఎలా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రూ పక్కన పెట్టుకొని ఆ సిస్టమ్ని అయితే రిపేర్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఫిట్ చేయడం కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో అవి మళ్ళీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఒక స్టాండ్ ఇస్తాడు. సో మనం ఫిట్ చేసుకోవాలన్నా తీయాలన్నా ఆ స్టాండ్ ఒకటి చాలా ఇబ్బందిగా మారుతుంది మనకి. అయినా సరే ఫైనల్గా రిపేర్ చేసాం. ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి రాజ్భవన్కు వచ్చారు. కొత్తగా ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో ఫైనల్గా ఇలా మ్యాక్ అయితే ఆన్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.